నంబాల మరణించిన తర్వాత అందులో చనిపోయిన 28 మందిలో రాకేష్ ఉన్నాడని, రాకేష్ వివేక్తో కొనసాగుతున్నాడని తెలిసింది. వివేక్ కొనసాగుతూ ఉంటాడు కూడా. ఆ రాకేష్ చితాభస్మాన్ని కూడా రానియలేదు. ఆయన వివేక్ స్ఫూర్తిని తీసుకున్నాడు. ఊహించలేదు. ఆ విజయలక్ష్మి సైదులు హరి వాళ్ళ జూనియర్ ఉండే అనుకుంటాను అమ్మాయి. ఆ సంఘటనలో తను కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆ దేహాలు ఏవి కూడా మనం చూడలేకపోయినాం, తెచ్చుకోలేకపోయినాం. కానీ ఒక ఆశ్చర్యం అయితే అనిపించింది. వాళ్ళు అంత తొందరగా అంత పెద్ద స్థాయికి ఎట్లా పోయిండ్రు అక్కడ దాకా. సెక్రటరీ చుట్టూ వాళ్ళే ఉండడం, రాకేష్ కానీ విజయలక్ష్మి కానీ. అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత అంత స్పీడ్గా వాళ్ళ చుట్టూ ఆ స్థాయికి ఎట్లా చేరుకోగలిగిండ్రు అనేది అయితే ఒక ఆశ్చర్యకరంగానే ఉంది. ఎంత కమిట్మెంట్ ఉంటే సాధ్యమవుతుంది అక్కడ దాకా వెళ్ళడం అనేది ఒకటి అనిపిస్తున్నది. సరే, ఏమైనా వాళ్ళు కొనసాగుతారు. ఆ కొనసాగే క్రమంలో మన బాధ్యతల్ని మనమైతే తప్పనిసరిగా నెరవేర్చాలి. రాజ్యాంగం చెప్పిన దాన్ని, రాజ్యాంగం నిర్దేశించిన దాన్ని పాలకులు గౌరవించేటట్టు, గుర్తించేటట్టు, రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలు వాళ్ళ అమలుపరిచే విధంగా ప్రయత్నం చేసేటట్టు పౌర సమాజంగా మరింతగా మనం చొరవ తీసుకోవాలి. ఆ చొరవలో భాగంగానే చర్చలు జరపాలి అనడం ఎంత ముఖ్యమో, కాల్పుల విరమణ జరగాలి అనడం అంతే ముఖ్యం. ఇప్పుడు సామాన్యుల్ని, మనుషుల్ని కాపాడుకోవాలి.